Hello everyone. The session for first year biotechnology students, semester 1, unit 4, the last but not least, introduction to radioisotopes. So, first year biotechnology students, title of the paper Biomolecules Analytical Techniques, lecture number 9. The final topic is the radioisotopes. Okay, going to introduction to radioisotopes. So, isotope is the Greek word. Iso means equal, tope means place. Isotopes are atoms with the same atomic number but different mass number. Isotopes are they are atoms with same atomic number but differ mass number. The second one is radioactivity. Radioactivity is the spontaneous degradation of nucleus and transmission of one element to another with consequent emission of rays or particles. Radioactive decay. సో ఈ రేడియో యాక్టివిటీ అనేటటువంటిది ఐసోటోప్స్కి ప్రజెంట్ అయి ఉంటాయి. సో దే ఆర్ లెస్ స్టేబుల్ ఐసోటోప్స్. సో దే హ్యావింగ్ ఎమిట్ రేడియేషన్ అనేవి ఉంటాయి. ఇది మనకి ఆల్ఫా, బీటా, గామా రేస్లో ఎమిషన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫస్ట్ ఐసోటోప్స్ అంటే దే ఆర్ సేమ్. ఐసో మీన్స్ ఆర్ ఈక్వల్ ఆర్ సేమ్ టోప్ మీన్స్ ప్లేస్. సో వీటిని ఎప్పుడు కూడా మనకి ఎలిమెంట్ యొక్క లెఫ్ట్ సైడ్లో మనకి సూపర్ స్క్రిప్ట్లో మనము వీటిని డినోట్ చేస్తూ ఉంటాం. కమింగ్ టు ద హిస్టరీ ఆఫ్ దీస్ ఐసోటోప్స్ని ఇంట్రడ్యూస్ చేసిన క్రెడిట్ ఎవరికి వచ్చింది అంటే ఫస్ట్ రాంజన్ అనే సైంటిస్టు ఎక్స్రేస్ని 1985లో ఈయన డిస్క్రైబ్ చేశాడండి. హీ కాల్ దెమ్ ఎక్స్రేస్. ఎక్స్ మీన్స్ అన్నౌన్. సో ఇక్కడ ఎనర్జీ అనేది 100 ఎలక్ట్రికల్ వాట్స్ అనేటటువంటిది లేదా కిలో ఎలక్ట్రికల్ వాట్స్లో కానీ మనకి ఇది పవర్ అనేది జనరేట్ చేస్తుంది. వీటిని ఫస్ట్ ఎక్స్రే ఫిల్మ్స్ కింద ఎక్స్రేస్లో కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ రేడియో యాక్టివిటీ దగ్గరికి వస్తే 1896లో హెన్రీ బెక్వెరెల్ అనే సైంటిస్టు యురేనియం ఫోటోగ్రఫిక్ ప్లేట్స్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు హీ హైపోథసిస్డ్ దట్ యురేనియం వాజ్ ఎమిటెడ్ ఇన్విజిబుల్ రేస్. సో ఇన్విజిబుల్ రేస్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. 2 years later అంటే 1896 కాబట్టి 1898లో మనకి మేడం క్యూరీ ఐసోలేటెడ్ రేడియం అనేటటువంటిది మేడం క్యూరీ ఐసోలేట్ చేశారు. సో డెవలప్డ్ ద థియరీ ఆఫ్ రేడియో యాక్టివిటీ టెక్నిక్ ఫర్ ఐసోలేటింగ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని డిస్క్రైబ్ చేసి ఎలిమెంట్స్ కింద ఇక్కడ పొలీనియం అండ్ రేడియం అనేటటువంటి వాటిని డిస్క్రైబ్ చేశారు. ఇది ఇంట్రడక్షన్ అండి. ఇంట్రడక్షన్లో మనకి రాంజన్ అనే సైంటిస్ట్ ఎక్స్రేస్, అలాగే రేడియో యాక్టివిటీకి వస్తే హెన్రీ బెక్వెరెల్, క్యూరీ అనేటటువంటి ఈ రేడియంని ఇంట్రడ్యూస్ చేశారు. కమింగ్ టు ద డెఫినేషన్స్ ఆఫ్ ఐసోటోప్ యొక్క డెఫినేషన్ దగ్గరికి వస్తే ఐసోటోప్స్లో మనం ఏం చెప్తామంటే ఐసోటోప్ అంటే సింపుల్ డెఫినేషన్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ అంటే ఇది ప్రోటాన్స్ ఇన్ న్యూక్లియస్లో అండ్ డిఫరెంట్ అటామిక్ మాస్ అనేటటువంటిది చేంజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ అనేది ఎలిమెంట్ అలాగే ఉంటుంది. ఈ ఐసోటోప్స్ని 2 types కింద డివైడ్ చేస్తాం. స్టేబుల్ ఐసోటోప్స్, రేడియో ఐసోటోప్స్. ఈ స్టేబుల్ ఐసోటోప్స్ అనేటటువంటివి న్యూక్లియై అనే ఫామ్ అయి ఉంటాయి. దే అండర్గో రేడియో యాక్టివ్ డికే. సో ఇవి రేడియో యాక్టివ్ డికేని ప్రొడ్యూస్ చేయదు. దే డో నాట్ ఎమిట్. ఇవి స్టేబుల్ న్యూక్లియైగా ఉంటుంది అండ్ డో నాట్ అండర్గో రేడియో యాక్టివ్ డికేని ప్రొడ్యూస్ చేసే వాటిని రేడియో ఐసోటోప్స్ అని చెప్తాం. దే ఆర్ అన్స్టేబుల్ ఐసోటోప్స్ విచ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ది రేడియో యాక్టివ్ డికే అటైన్ స్టెబిలిటీ అనేటటువంటిది ఫామ్ అయి ఉంటుంది. రేడియో యాక్టివ్ డికే దగ్గరికి వస్తే పార్టికల్స్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ది న్యూక్లియస్ ఆఫ్ అన్ అన్స్టేబుల్ ఐసోటోప్స్. ఇక్కడ మనకి ఈ టెర్మినాలజీలో ఐసోటోపు, స్టేబుల్ ఐసోటోప్స్, రేడియో ఐసోటోపు, రేడియో యాక్టివ్ డికే అనేటటువంటి వీటిని మనం డెఫినేషన్స్ కింద ఇండికేట్ చేస్తాం.
సో టైప్స్ ఆఫ్ ఐసోటోప్స్ దగ్గరికి వస్తే ఐసోటోప్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్, స్టేబుల్ ఐసోటోప్స్, రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. స్టేబుల్ ఐసోటోప్స్ అంటే దే ఆర్ న్యాచురల్లీ అకరింగ్ అండ్ డో నాట్ ఎమిట్ రేడియేషన్. ఇవి న్యాచురల్గా మనకి ప్రొడ్యూస్ అయ్యేటటువంటివి. ఎగ్జాంపుల్స్లో డ్యూటేరియం తీసుకోవచ్చు, దీన్ని హెవీ హైడ్రోజన్ కూడా పిలుస్తామండి. అలాగే చూడండి, ఇక్కడ మీకు ప్లేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ H2 అంటే ఇక్కడ మనకి హైడ్రోజన్లో 2 అనేటటువంటిది లెఫ్ట్ సైడ్లో మనకి ఇది ఎన్కోడ్ చేస్తాం. C13, N15, O18 ఇలా మనకి స్టేబుల్ ఐసోటోప్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఈ స్టేబుల్ ఐసోటోప్స్తో పాటు ఇంకా దీనికి ఉన్న ప్రాపర్టీస్ కనుక మనం చెక్ చేసుకుంటే, స్టేబుల్ ఐసోటోప్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ అండ్ క్వాంటిఫైడ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అండ్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్. NMRలోను మాస్ స్పెక్ట్రోమెట్రీలో కూడా వీటిని యూజ్ చేస్తాం ఐడెంటిఫై చేయడానికి. దే ఆర్ లెస్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్. తక్కువ మనకి ఫ్రీక్వెంట్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ద స్టేబుల్ ఐసోటోప్స్ డో నాట్ అండర్గో స్పాంటేనియస్ డీకంపోజిషన్ లైక్ N14, N15, O18, C13, S33 అండ్ S34. దీస్ ఆర్ ది డిఫరెంట్ డెరివేటివ్. సో ఇలా మనకి స్టేబుల్ ఐసోటోప్స్ అనేటటువంటివి లెస్ యూజ్ ఉంటుంది కంపేర్ టు ద రేడియో యాక్టివిటీ. సో రేడియో యాక్టివ్ దగ్గరికి వస్తే, రేడియో యాక్టివిటీ ఈజ్ ద ప్రాసెస్ వేర్ బై అన్స్టేబుల్ అటామిక్ న్యూక్లియై రిలీజ్ ఎనర్జెటిక్ సబ్ అటామిక్ పార్టికల్. దీని ఫస్ట్ హెన్రీ బెక్వరల్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. దీనికి SI యూనిట్స్ ఆఫ్ రేడియేషన్ ఏంటంటే ఆ బెక్వరలే ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఆయన నేమ్ మీద బెక్వరల్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తాం. దీనికి యూనిట్స్ డిస్ఇంటిగ్రేషన్ పర్ మినిట్ అని DPM అనేటటువంటిది ఇండికేట్ చేస్తాం. ప్రాపర్టీస్ దగ్గరికి వస్తే, కమింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్లో, దే కెన్ ఎమిట్ రేడియేషన్ ఎమిట్ చేసుకుంటే ఆఫ్ లైఫ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. పెనట్రేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి, సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, నెక్స్ట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో ఇన్ని ప్రాపర్టీస్ రేడియో ఐసోటోప్స్కి ప్రజెంట్ అయ్యండి. కమింగ్ టు ద ఎమిట్స్ ఆఫ్ రేడియేషన్ దగ్గరికి వస్తే, రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అనేటటువంటివి అన్స్టేబుల్. సో దే అండర్గో రేడియో యాక్టివ్ డికే ఎమిటింగ్ రేడియేషన్. ఈ ఎమిటింగ్ రేడియేషన్లో ఇవి మనకి 3 టైప్స్లో ఉంటాయి: ఆల్ఫా పార్టికల్స్, బీటా పార్టికల్స్, గామా పార్టికల్స్. సో ఫస్ట్ వన్ ఆల్ఫా పార్టికల్స్. సో ఇక్కడ ఆల్ఫా పార్టికల్స్ దగ్గరికి వస్తే, an ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఐడెంటిఫైడ్ టు ఏ హీలియం న్యూక్లియస్. దీంట్లో మనకి హీలియం న్యూక్లియస్ అనేటటువంటిది ఆల్ఫా పార్టికల్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ కంటైన్స్ 2 ప్రోటాన్స్ అండ్ 2 న్యూట్రాన్స్. దీంట్లో మనకి 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ అనేటటువంటివి ఫామ్ అయి ఉంటాయి. హెన్స్ ఇట్ కెన్ బి రిటెన్ యాజ్ He2+. కింద దీన్ని ఆల్ఫా రేస్ని మనం ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఆల్ఫా రేస్ అనేటటువంటివి ఆల్ఫా పార్టికల్ని ప్రాసెసింగ్ చేస్తూ మనకి 2 ప్రోటాన్స్ని దీంట్లో ఇట్ కంటైన్స్ 2 ప్రోటాన్స్ అండ్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. ఆల్ఫా పార్టికల్ దగ్గరికి వస్తే, ఆల్ఫా పార్టికల్స్ ఆర్ హైలీ అయనైజింగ్ ఫ్రమ్ పార్టికల్ రేడియేషన్స్ ఉంటాయి. ఇట్స్ అయనైజింగ్ పవర్ అనేటటువంటిది వెరీ హై. ఇట్ డస్ నాట్ పెనట్రేట్ వెరీ డీప్లీ ఇంటూ మ్యాటర్. సో నెక్స్ట్ ఇంకా ఇందులో ఏముంటాయి అంటే, ఇట్ హ్యాస్ లో పెనట్రేటింగ్ పవర్. అంటే అబ్జార్బ్డ్ బై 10 సెంటీమీటర్స్ ఆఫ్ ఎయిర్ 0.01 మిల్లీమీటర్లు లెడ్ అనేటటువంటిది దీంట్లో మనకి ఫామ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి లో పెనట్రేటింగ్ పవర్ అనేటటువంటిది అబ్జార్బ్ చేసుకుంటుంది 10 సెంటీమీటర్స్ ఆఫ్ ఎయిర్ షీట్ పర్ పేపర్. సో ఈ ఆల్ఫా పార్టికల్స్ తర్వాత బీటా రేస్ అండి. ఈ బీటా రేస్ దగ్గరికి వస్తే, ఇవి డ్యూ టు ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బీటా పార్టికల్స్ అనేటటువంటివి ఐడెంటికల్గా ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తే దే ఆటమ్స్ అండర్గో, ఇక్కడ మనకి ఏముంటాయంటే ఎమిటెడ్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ అనేటటువంటిది ఎలక్ట్రో రేడియో డికే మనకి ఇది ఫామ్ అయి ఉంటుంది. బీటా రేస్ అక్కర్స్ వెన్ ఏ న్యూట్రాన్ చేంజెస్ ఇంటూ ద ఏ ప్రోటాన్ అండ్ ఎన్ ఎలక్ట్రాన్. ఇక్కడ బీటా రేస్ అనేటటువంటివి ఎమిషన్లో యూజ్ అవుతాయి. దే కెన్ చేంజ్ ఎయిదర్ ప్రోటాన్ అండ్ ఎన్ ఎలక్ట్రాన్ కింద ఇవి ఫామ్ అయి ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద బీటా పార్టికల్స్ దగ్గరికి వస్తే, బీటా పార్టికల్స్ ఆర్ హై ఎనర్జీ హై స్పీడ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ బై సర్టెన్ టైప్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ న్యూక్లియై సచ్ యాజ్ పొటాషియం 40.
ఫ్రమ్ ఫార్మ్ ఆఫ్ అయనైజింగ్ రేడియేషన్ ఆల్సో నోన్ యాజ్ బీటా రేస్ అనేటటువంటి ఉంటాయి. ద హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ అనేవి గ్రేటర్ రేంజ్ ఆఫ్ పెనట్రేషన్ ప్రొడ్యూస్ చేస్తే దే ఆర్ కాల్డ్ యాజ్ ఆల్ఫా పార్టికల్స్. సో కమింగ్ టు ద గామా పార్టికల్స్ కనుక చూస్తే లెస్ దాన్ గామా పార్టికల్స్, సో స్టిల్ మచ్ లెస్ దాన్ గామా పార్టికల్స్. సో కమింగ్ టు ద గామా రేస్, ఇప్పుడు గామా రేస్ అనేటటువంటివి దే డో నాట్ చేంజ్ చార్జ్డ్ పార్టికల్స్ లైక్ ఆల్ఫా రేస్ అండ్ బీటా రేస్. ఇక్కడ మనకి గామా రేస్ అనేటటువంటివి ఏం చేస్తాయి అంటే డ్యూ టు ఎమిషన్ ఆఫ్ హై ఎనర్జీ ఫోటాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ రేడియేషన్ ఎమిటెడ్ బై రేడియో యాక్టివ్ న్యూక్లియా అనేటటువంటిది క్యారెక్టరిస్టిక్గా ఫామ్ అయి ఉంటుంది. దే రిలీజ్డ్ విత్ దీస్ పార్టికల్స్. గామా రేస్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ హై ఫ్రీక్వెన్సీ. సో దీనికి హై ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది ఫామ్ అయి ఉంటుంది. వెన్ ఆటమ్స్ డికే బై ఎమిటింగ్లో మనకి ఇవి ఎలా ఉంటాయంటే ఆల్ఫా రేస్ అనేటటువంటివి లేదా బీటా పార్టికల్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అంటాయి. ద న్యూక్లియై ఆఫ్ ద న్యూ ఆటమ్ ఫార్మ్డ్ మే స్టిల్ హ్యావ్ టూ మచ్ ఎనర్జీ టు బి కంప్లీట్లీ స్టేబుల్. ఇక్కడ మనకి ఇవి కంప్లీట్గా స్టేబుల్గా ఫామ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గామా రేస్లో లో అయనైజింగ్ పవర్ ఉంటుంది, వెరీ హై పెనట్రేటింగ్ పవర్. లో అయనైజింగ్ పవర్, వెరీ పెనట్రేటింగ్ పవర్. సో ఇక్కడ మనకి ఈ 3 పార్టికల్స్ యొక్క ప్రాపర్టీస్ చెక్ చేసుకుంటే టైప్ ఆఫ్ రేడియేషన్ ఆల్ఫా పార్టికల్స్లో ఈచ్ పార్టికల్ ఈజ్ 2 protons and 2 neutrons. It is identical to the nucleus of helium 2 + 2. Next బీటా పార్టికల్ దగ్గరికి వస్తే ఈచ్ పార్టికల్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ దట్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటెడ్ వెన్ ద న్యూక్లియస్ డికే. గామా రేస్ దగ్గరికి వస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటటువంటివి ఎక్స్రేస్తో సిమిలర్గా ఉంటాయి. అది ఫస్ట్ మనకి టైప్ ఆఫ్ రేడియేషన్. సెకండ్ రిలేటివ్ చేంజ్ దగ్గరికి వస్తే ఆల్ఫా పార్టికల్స్లో +2 ఉంటుంది, బీటా పార్టికల్స్లో -1 ఉంటుంది, గామా పార్టికల్స్లో 0 ఉంటుంది. అయనైజింగ్ ఎఫెక్ట్ ఆల్ఫా పార్టికల్స్లో స్ట్రాంగ్ ఉంటుంది, బీటా పార్టికల్స్లో వీక్ ఉంటుంది, గామా పార్టికల్స్ దగ్గరికి వస్తే వెరీ వీక్. పెనట్రేటింగ్ ఎఫెక్ట్ ఆల్ఫా పార్టికల్స్లో నాట్ వెరీ పెనట్రేటింగ్, బీటా పార్టికల్స్ అనేవి పెనట్రేట్ చేస్తాయి, గామా పార్టికల్స్ అనేటటువంటివి వెరీ పెనట్రేటింగ్ ప్రాపర్టీస్ అనేటటువంటివి ఫామ్ అయి ఉంటాయి. సో కమింగ్ టు ద ఆఫ్ లైఫ్ ఆఫ్ రేడియో ఐసోటోప్. ఆఫ్ లైఫ్ దగ్గరికి వస్తే ఆఫ్ లైఫ్ ఆఫ్ రేడియో ఐసోటోప్ ఈజ్ ద టైమ్ పీరియడ్ రిక్వైర్డ్ ఫర్ రేడియో న్యూక్లియోటైడ్ టు డికే టు 1 of the amount originally present. ఇక్కడ మనకి ఇట్ ఈస్ అబ్రివేటెడ్ యాజ్ టీ ఆఫ్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం. టీ ఆఫ్ అంటే ఆఫ్ టైం కాబట్టి ఇట్ ఈస్ ఇండికేటెడ్ యాజ్ 0.0693/λ. సో ఇక్కడ లాంబ్డా అనేటటువంటిది డికే కాన్స్టెంట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గివెన్ ఐసోటోప్ డికేయింగ్ ఇన్ ద యూనిట్ నెంబర్. సో ఇక్కడ ఆఫ్ లైఫ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకుంటే ఆఫ్ లైఫ్స్లో ఎగ్జాంపుల్స్ అనేటటువంటివి దీనికి మనకి ఫస్ట్ యురేనియం U-238 తీసుకుంటే 4.5 × 10⁻⁹ years. కార్బన్ C14 5.7 × 10⁻³ years. నెక్స్ట్ రేడియం తీసుకుంటే Ra-226 1.6 × 10⁻³ years. నెక్స్ట్ స్ట్రాంటియం తీసుకుంటే Sr-90 28 years. అయోడిన్ I-131 8.1 days. బిస్మిత్ Bi-214 తీసుకుంటే 19.7 minutes. అండ్ పొలేనియం PO-214 తీసుకుంటే 1.5 × 10⁻⁻⁴ సెకండ్. సో ఇవే కాకుండా ఇంకా మీకు అడిషనల్గా మీ నోట్స్లో ఉండేటటువంటివి కూడా H3 పార్టికల్స్ ఉంటాయి 12.2 years. C14 అనేది 5700 years. అలాగే సోడియం 22 అనేది 2.5 years. ఫాస్ఫరస్ 32 అనేటటువంటి 14.5 years. అలాగే సల్ఫర్ 35 అనేటటువంటిది 87 days. కాల్షియం 45 అనేది 164 days. ఫెర్రస్ 59 అనేది 45 days. కోబాల్ 60 అనేది 5.25 days. అయోడిన్ 125 అనేది 60 days. అయోడిన్ 131 అనేది 8.1 days కింద మనకి ఆఫ్ లైఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో పెనట్రేషన్ ప్రాపర్టీ దగ్గరికి వస్తే రేడియోయాక్టివ్ రేడియేషన్ హ్యావ్ డిఫరెంట్ పెనట్రేటింగ్ ఎబిలిటీ డిపెండ్ ఆన్ థిక్నెస్ అండ్ డెన్సిటీ ఆఫ్ మెటీరియల్. సో థిక్నెస్ అండ్ డెన్సిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ పెనట్రేషన్ ప్రాపర్టీస్ దగ్గరికి వస్తే ఇక్కడ మనకి ఆల్ఫా సోర్సు, బీటా సోర్సు, గామా సోర్స్ ఉంటాయి. ఆల్ఫా సోర్స్ అనేటటువంటిది పేపర్ మీద మనం ప్లేస్ చేసినప్పుడు ఆల్ఫా అంటే అప్ టు ఇది ఆల్ఫా వరకే ఉంటుంది. బీటా సోర్స్ అనేది అల్యూమినియం దాకా వెళ్తుంది. గామా సోర్స్ అనేది ఈవెన్ లెడ్ వరకు కూడా మనకి ఇది ఏమవుతుందంటే కంప్లీట్గా
ఎక్కువ సోర్సెస్ ఏ సోర్సెస్ వెళ్తాయంటే గామా సోర్సెస్ అనేటటువంటి వెరీ నేరోగా ప్రొడ్యూస్ అయి ఉంటాయి. కమింగ్ టు ద యూనిట్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ, ఆల్రెడీ ఇంతకుముందు బెక్వరెల్ దగ్గర కూడా రేడియో యాక్టివ్ దగ్గర చెప్పుకున్నాం. బెక్వరెల్ అనేది సైంటిస్ట్ నేమ్, హీ ఫస్ట్ ఐడెంటిఫైడ్. సో ఎస్ఐ యూనిట్స్ అనేటటువంటివి దీంట్లో మనకు తీసుకుంటే 1 డిస్ఇంటిగ్రేషన్ పర్ మినిట్, 1 డిపిఎం. సో వీటిని మనం డిపిఎంగా డెరైవ్ చేస్తాం, డిస్ఇంటిగ్రేషన్ పర్ మినిట్. సో నెక్స్ట్ ఇక్కడ ఈ డిస్ఇంటిగ్రేషన్ పర్ మినిట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవి దీస్ ఆర్ ది ఫస్ట్ యూనిట్స్ కింద మనం ఇండికేట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ దగ్గరికి వస్తే క్యూరీ, మేడం క్యూరీని బేస్ చేసుకుని ఇక్కడ క్యూరీ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ క్యూరీ దగ్గరికి వస్తే దీంట్లో మనకి ఏముంటాయంటే డిఫైన్డ్ యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ in which the number of nuclear disintegration per second is same as the 1 gram of radium is equal to 3.7 into 10 to the power of 10 becquerel ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్పెసిఫిక్ యాక్టివిటీ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ డిస్ఇంటిగ్రేషన్ రేట్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఆటమ్స్ కింద ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ యూనిట్స్ని ఇంకా మనం ఏం చెప్తామంటే దే ఆర్ కరస్పాండెంట్ రేడియో యాక్టివిటీ 1 గ్రామ్ ఆఫ్ రేడియం ఈజ్ ఈక్వల్ టు 2.22 ఇంటూ 10 to the power of 12. మిల్లీ క్యూరీ దగ్గరికి వస్తే దే ఆర్ రిప్రజెంటేటివ్ 2.2 ఇంటూ 10 to the power of 6 డిపిఎంని ప్రొడ్యూస్ చేస్తాయి. సో డిటెక్షన్ దగ్గరికి వస్తే మెయిన్గా ఇవి డిటెక్షన్ చేయడానికి 3 టైప్స్ ఉంటాయి. ఆటో రేడియోగ్రఫీ అనేది ఒక మెథడ్ అండి, ఐనైజింగ్ డిటెక్షన్ అనేది అనదర్ మెథడ్, ఫ్లూరోసెంట్ స్కింటిలేషన్ కౌంటర్స్ అనేటటువంటిది. సో ఇవి బేసిక్గా ఎందుకు డిటెక్ట్ చేస్తామంటే టు మెజర్ ద రేడియో యాక్టివిటీ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీ, క్లినికల్గా మనకి రేడియో యాక్టివ్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేసుకోవడానికి. సో కంపల్సరీ వెన్ ఎవర్ ద పర్సన్ ద ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు లేదా రేడియో ఐసోటోప్స్ని యూజ్ చేసే పర్సన్ షీల్డ్స్ అనేటటువంటివి, రూమ్ షీల్డ్స్ కానీ ఫేస్ ప్రొటెక్టివ్ లెన్సెస్ అనేటటువంటివి కానీ యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి అంటే సో ఇక్కడ మనకి ఈ యూజ్ చేసేటటువంటి రేస్ అనేటటువంటివి మన బాడీ మీదకి ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ ఈ లెడ్ గ్లాసెస్ అనేటటువంటి విండోస్ అనేటటువంటివి అరేంజ్ చేసుకోవాలి. అలాగే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అనేటటువంటి గ్లౌజెస్ అనేవి కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ హ్యాండ్ గ్లౌజెస్ అనేటటువంటివి కంపల్సరీ, అలాగే ఫేస్ షీల్డ్స్ అనేటటువంటివి కంపల్సరీ, యాప్రాన్స్ అనేటటువంటివి కూడా ఎక్స్రే డిపార్ట్మెంట్ వాళ్ళు కంపల్సరీ వీటిని యూజ్ చేస్తారు. రేడియేషన్ ప్రొటెక్షన్ ఇన్ ఎక్స్రేస్, సో ఇక్కడ ఎక్స్రేస్లో కంపల్సరీ సో ఆ రేస్ అనేది బాడీకి ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసం ఇలా పర్టికులర్ ప్రిపేర్డ్ హ్యాండ్ ఇక్కడ హ్యాప్రాన్స్ అనేటటువంటివి యూజ్ చేస్తాం. రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ యొక్క యూజెస్ దగ్గరికి వస్తే క్లినికల్ ఎగ్జాంపుల్స్లో కాల్షియం 47 అనేది ఇంపార్టెంట్ ఎయిడ్ టు బయోమెడికల్ రీసెర్చ్ స్టడీయింగ్ సెల్యులార్ ఫంక్షన్స్ అండ్ బోన్ ఫార్మేషన్ ఇన్ మ్యామల్స్. బోన్ ఫార్మేషన్ ఎలా ఉందని తెలియడం కోసం ఇక్కడ మన కాల్షియం CA47 అనేది యూజ్ చేస్తాం. సీజియం 137 అనేది ఇది క్యాన్సరస్ ట్యూమర్స్ని డిటెక్ట్ చేయడానికి ఫార్మాస్యూటికల్ పర్పస్లో యూజ్ చేస్తాం. క్రోమియం 51 అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు రెడ్ బ్లడ్ సెల్ సర్వైవల్ స్టడీస్లో యూజ్ చేస్తాం. లైక్ వైజ్ కోబాల్ట్ 57 అనేటటువంటిది ట్రేసర్ టు డయాగ్నోసిక్ పెర్నీషియస్ ఎనీమియా, కోబాల్ట్ అంటే ఇది కోబాల్ట్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. అలాగే కోబాల్ట్ 60 దగ్గరికి వస్తే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టెరిలైజ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేయడానికి, క్యాన్సర్ ట్రీట్మెంట్లోను, ఫుడ్ ఇరాడియేషన్ అండ్ రేడియోగ్రఫీలో యూజ్ చేస్తాం. కాపర్ 67 దగ్గరికి వస్తే ఇది మోనోక్లోనల్ యాంటీబాడీస్ని అలాగే క్యాన్సర్ పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే గాలియం 67 మెడికల్ డయాగ్నోసిస్లో యూజ్ చేస్తాం. అయోడిన్ 123 ఇది థైరాయిడ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. అయోడిన్ 125 మేజర్ డయాగ్నోస్టిక్ టూల్ కింద క్లినికల్ టెస్టులు చేయడానికి యూజ్ చేస్తాం. అయోడిన్ 129 ఇట్ చెక్ రేడియో యాక్టివిటీ కౌంటర్స్ ఇన్విట్రో డయాగ్నోస్టిక్ టెస్ట్స్లో యూజ్ చేస్తాం. అయోడిన్ 131 అనేది థైరాయిడ్ డిజార్డర్స్ లేదా థైరాయిడ్ డిసీజెస్, గ్రావిస్ డిసీజ్ దగ్గర యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఫాస్ఫరస్ 32 అనేటటువంటిది ఇది ట్యూమర్ ఇరాడియేషన్ దగ్గర యూజ్ చేస్తాం. ఫాస్ఫరస్ 33 అనేది మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ రీసెర్చ్. లైక్ వైజ్ అయోడిన్ 121 అనేది దే కెన్ యూజ్ ఇన్విట్రో డయాగ్నోస్టిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తాం. అయోడిన్ 131 అనేది థైరాయిడ్ డిసీజెస్ దగ్గర యూజ్ అవుతుంది. ఫాస్ఫరస్ 32 అనేటటువంటిది కూడా సో మనకి ఈ నెంబరింగ్ అనేటటువంటిది కంప్లీట్గా మనకి జెనెటిక్ డిసీజ్లోను నెక్స్ట్
టెక్నీటియం 99 అనేది రేడియో యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్లో, డయాగ్నోస్టిక్ టూల్స్లో, లివర్, స్ప్లీన్, కిడ్నీ ఇమేజింగ్లో యూజ్ చేస్తాం. యురేనియం 234 అనేది డెంటల్ ఫిక్సేషన్లో యూజ్ చేస్తాం. జెనాన్ 133 అనేది న్యూక్లియర్ మెడిసిన్లోను, లంగ్ వెంటిలేషన్స్లోను, అలాగే బ్లడ్ ఫ్లో స్టడీస్లో కూడా యూజ్ చేస్తాం. సో మీరు కంపల్సరీ స్టే హోమ్ సేఫ్, స్టే సేఫ్, సో స్టే స్ట్రాంగ్. సో కంపల్సరీ మీరు ఇంటి దగ్గర ఉండి ఈ లెక్చర్స్ అనేటటువంటి జాగ్రత్తగా ఫాలో అవ్వండి స్టూడెంట్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా మీకు 1 or 2 డేస్లో సెకండ్ సెమిస్టర్ కూడా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే యూనివర్సిటీ వాడు జీవో ప్రొడ్యూస్ చేశాడు. ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామ్స్ మరలా కాలేజ్ రీఓపెన్ చేసిన తర్వాత ఉంటాయి. సో సెకండ్ సెమిస్టర్ క్లాసెస్ కూడా మీకు స్టార్ట్ చేయమని జీవో అయితే వచ్చింది. సో దానికి సంబంధించి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది నా వరకు అయితే. నేను ఆల్రెడీ మనకి బయోటెక్నాలజీ దగ్గరికి వస్తే ఫస్ట్ 2 యూనిట్స్ ఆల్రెడీ మీరు బయోకెమిస్ట్రీలో మీకు రిపిటేషన్ వచ్చాయండి. ఫస్ట్ యూనిట్లో కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అనేటటువంటివి, సెకండ్ యూనిట్లో న్యూక్లిక్ యాసిడ్స్, నెక్స్ట్ విటమిన్స్, సో ఇవి బయోఎనర్జెటిక్స్ అనేటటువంటివి సెకండ్ యూనిట్లో మీకు ఆల్రెడీ దీపిక మేడం సెకండ్ యూనిట్ చెప్పారు, ఫస్ట్ యూనిట్ మాధురి మేడం చెప్పారు. థర్డ్ యూనిట్ కంప్లీట్గా నేనే చెప్పానండి. థర్డ్ యూనిట్లో సెంట్రిఫికేషను, నెక్స్ట్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్, తర్వాత మనకి సెంట్రిఫికేషను, క్రోమటోగ్రఫీ టెక్నిక్స్, స్పెక్ట్రోఫోటోమీటర్స్. సో అవి మనం థర్డ్ యూనిట్లో చెక్ చేసుకున్నాం. అలాగే ఫోర్త్ యూనిట్ దగ్గరికి వస్తే కంప్లీట్గా ఫోర్త్ యూనిట్లో మనకి మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పినవన్నీ కూడా ఫోర్త్ యూనిట్లో ఏమున్నాయంటే కెలోరిమెట్రీ, స్పెక్ట్రోఫోటోమెట్రీ, నెక్స్ట్ ట్రాసర్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఐసోటోప్స్ గురించి, నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో మైక్రోస్కోప్స్ గురించి కూడా మనం స్టడీ చేసామండి. ఇది ఇంతటితో మీకు సిలబస్ అనేది 4 యూనిట్స్ నేను కంప్లీట్ 4 యూనిట్స్లో 2 యూనిట్స్ థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ నేను కంప్లీట్ చేశాను. మీకు ఎప్పటికప్పుడు నోట్స్ అనేది కూడా నేను వాట్సాప్ గ్రూప్స్లో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు జాగ్రత్తగా నోట్స్ అలా ప్రిజర్వ్ చేసుకోండి. ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉండొచ్చు స్టూడెంట్స్, ఎనీ టైం. మరి యూనివర్సిటీ వాడి పాండమిక్ సిచ్యువేషన్ తగ్గిన తర్వాత కంపల్సరీ మరలా ఎగ్జామ్స్ ఉంటాయి. అందు గురించి జాగ్రత్తగా మీరు నోట్సెస్ అనేటటువంటివి మీరు ఇంటి దగ్గర నోట్ చేసుకోవాలి. మరలా మీరు కాలేజీకి వచ్చినప్పుడు నేను నోట్స్ చెక్ చేస్తాను. సో ఇంకా మీకు రిమైనింగ్ పెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే బయోస్టాటిస్టిక్స్. అది మీకు ప్రవీణ్ సార్ బయోస్టాటిస్టిక్స్లో ఆల్రెడీ మీకు మీను, మీడియన్ చెప్పినట్టున్నారు. రిమైనింగ్ క్లాసెస్ కూడా ఫర్దర్గా సార్ చెప్తారు. సో ఇది ఫస్ట్ సెమిస్టర్ సంబంధించింది. నేను మీకు మోడల్ పేపర్ కూడా మీ గ్రూప్స్లో పెడతాను. జాగ్రత్తగా వాటిని చూడండి. క్వశ్చన్ బ్యాంక్ కూడా పెడతాను. యూనిట్ వైజ్ క్వశ్చన్స్ అనేటటువంటివి కూడా గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.